రైట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అటు ఢిల్లీలో అట్టహాసంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి కళ అందిస్తారు. కళ, దాదాపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే ఈ రోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించినటువంటి ఎర్రకోట సాక్షిగా చాలా రికార్డులను బద్దలు కొట్టిందని చెప్పవచ్చు. ముఖ్యంగా 12వసారి కూడా ఈసారి జాతీయ జెండాను ఆవిష్కరించి ఇప్పటి వరకు కూడా ఇందిరాగాంధీ మీద ఉన్నటువంటి ఏదైతే మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పేరు మీద ఉన్నటువంటి రికార్డుని ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ మరొకసారి ఇక్కడ బద్దలు కొట్టినటువంటి విషయము. దాదాపు 11 సార్లు ఇందిరాగాంధీ ఎర్రకోట మీద ఏదైతే జాతీయ జెండాను ఆవిష్కరించినటువంటి సందర్భము. అయితే ఈ రోజు 12వసారి ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించినటువంటి సందర్భంలో 12వసారి ఆవిష్కరించడంతో మరొకసారి ఒక రికార్డ్ అన్నది ఈ రోజు సృష్టించబడ్డది. అయితే ఇక్కడ మరొక విషయం, దాదాపు రికార్డ్ అంటే ఇక్కడ జాతీయ జెండా ఆవిష్కరించడమే కాకుండా ప్రసంగంలో కూడా మరొక రికార్డ్ అని చెప్పవచ్చు. 2014లో నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు ప్రసంగాలను చూసామంటే దాదాపు మనకు అనేక సందర్భాల్లో కూడా చాలా ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి కూడా మాట్లాడినటువంటి అంటే లాంగెస్ట్ స్పీచ్ అని చెప్పవచ్చు. ఈ రోజు మాట్లాడినటువంటి స్పీచ్ 103 నిమిషాల పాటు ప్రసంగించినటువంటి స్పీచ్. ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి కూడా ఇలాంటి స్పీచ్ ఇవ్వలేదు. కానీ ఈ రోజు ఒక రికార్డ్ బ్రేక్ అని చెప్పవచ్చు. 2014లో 65 నిమిషాల పాటు ప్రసంగాన్ని ప్రారంభించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అప్పటి నుంచి కూడా అంచెలంచెలుగా ఆ స్పీచ్ లో కానీ అనేక అంశాలను కూడా ప్రస్తావించినటువంటి సందర్భము. అప్పటి నుంచి 65 నిమిషాల నుంచి 103 నిమిషాల వరకు కూడా ఈ రోజు ప్రసంగంలో ఒక బ్రేక్ అని చెప్పవచ్చు. మొత్తం మీద మాత్రం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మాత్రము మరికొంతమంది ముఖ్య అతిథులుగా ఈసారి అంటే ఆహ్వానించడంలో ఒక ముఖ్య విశేషము. దాదాపు పారిశుద్ధ కార్మికులను 50 మంది పారిశుద్ధ కార్మికులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి సర్పంచులు 85 మంది ముఖ్యమైనటువంటి గ్రామాల సర్పంచులను కూడా ముఖ్య అతిథులుగా ఆహ్వానించడము, వారితో స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంలో వారితో ప్రత్యేకంగా కూడా మాట్లాడినటువంటి సందర్భము ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో హైలైట్ అని చెప్పవచ్చు. మరొక ముఖ్యమైనటువంటి అంశము అంటే ఏదైతే మనకు క్రీడలు అటు కబడ్డీ అనుకోవచ్చు, ఇటు ఖోఖో ఆట ప్లేయర్స్ కూడా ఒక ఘనమైనటువంటి ఒక ప్రముఖమైనటువంటి స్థానం కల్పించింది 79వ స్వాతంత్ర దినోత్సవం అని చెప్పవచ్చు. దాదాపు 30 మంది ఖోఖో ప్లేయర్స్ని కూడా ఈరోజు ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. వారు కూడా ఈరోజు ఏదైతే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. 103 నిమిషాల ఏదైతే ప్రధానంగా జరిగినటువంటి స్పీచ్లో మాత్రము చాలా ప్రధానమైనటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది. సింధు నది జలాలపై అంటే ఏదైతే ఒప్పందం వలన భారతదేశ వ్యవసాయం దెబ్బతింది అన్నటువంటిది కూడా ఇక్కడ చాలా కీలకంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మనకు ఏదైతే ఆర్థికపరమైనటువంటి అంశాలు అనుకోవచ్చు, ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి మనకు ఒక వేడుక అని చెప్పవచ్చు. ఈ రోజు ప్రసంగంలో కూడా ఆపరేషన్ సింధూరు తర్వాత 2290 కిలోమీటర్ల ఏదైతే నియంత్రణ రేఖపై ఉన్నటువంటి చుట్టూరా ఉన్నటువంటి కాపలా ఉన్నటువంటి అటు బిఎస్ఎఫ్ జవాన్లు అనుకోవచ్చు, ఆర్మీ ఫోర్స్ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రశంసించినటువంటిది. నిన్న కూడా ఏదైతే రాష్ట్రపతి చేతుల మీదుగా కూడా రాష్ట్రపతి కూడా 15 ఆగస్టు వేళ కూడా యువతకు ఒక శుభవార్త తెలియజేశారు ప్రధాని మోదీ. అండ్ యువతకి అవకాశం కల్పించడంతో పాటు 15,000 ప్రోత్సాహకాలు ఇస్తాము అండ్ PM వికసిత్ భారత్ అనే పథకాన్ని కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రయోజనం ఎలా ఉంటుందంటారు యువతకి? ఖచ్చితంగా, ఎందుకంటే 2014 నుంచి కూడా ఇప్పటి వరకు వికసిత్ భారత్ అన్నటువంటి 2047 లక్ష్యంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఎప్పుడు కూడా తన ప్రసంగంలో చెప్పేటటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు అంటే మనకు ఢిల్లీ సాక్షిగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుంది అన్నది మాత్రం కళ్ళకు కట్టినట్లు కూడా చూపించడం జరిగింది. ఎందుకంటే ప్రతి అడుగడుగునా కూడా సెక్యూరిటీ పరంగా కానీ తర్వాత మనకు ఏదైతే
అయితే లోపలికి వెళ్లేందుకు కానీ హై సెక్యూరిటీ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటే మొత్తం అంతా కూడా పహర కాసినటువంటిది. దాదాపు 20,000 ఫోర్ట్స్ ఈ రెడ్ ఫోర్ట్ అంతా కూడా మనకు చుట్టుముట్టినటువంటి పరిస్థితి. దాదాపు ఈరోజు ప్రసంగంలో మాత్రము ఉద్యోగాలకు యువతకు ఒక కానుక అంటూ కూడా ప్రకటించడము, తర్వాత ముఖ్యంగా దేశానికి సంబంధించినటువంటి 6 సెమీ కండక్టర్స్ యూనిట్లను ప్రారంభమయ్యాయి. మరి 4 కొత్త యూనిట్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అన్నది కూడా ఈరోజు ఏదైతే ప్రసంగంలో కూడా ప్రత్యేకంగా కూడా చెప్పడం అయింది. దాదాపు 15,000 మంది యువతకు కూడా ఏదైతే ఉద్యోగాల అనుకోవచ్చు అనేక పరమైనటువంటి అంశాలకు కూడా చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. తర్వాత మనకు ఇక్కడ అంటే ప్రసంగంలో దాదాపు జలాల ఒప్పందానికి అంటే సింధు నది జలాల ఒప్పందానికి అని చెప్పవచ్చు. తర్వాత పెహల్గావ్ దాడి జరిగినటువంటి సంఘటనలో అనేక అంశాలన్నీ కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ అంశాలపై కూడా చాలా కీలకమైనటువంటి 103 నిమిషాలకు సంబంధించినటువంటి ప్రసంగంలో కీలక అంశాలను మాత్రం ప్రస్తావించారు. అయితే ఈ ప్రసంగము ఇక్కడ వచ్చినటువంటి అతిథులను కూడా ప్రత్యేకంగా వారి దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. ఇక్కడ శ్రీదేవి కళ అయితే ఇప్పటి వరకు ప్రధాని మోదీ చూసుకుంటే ఇక్కడ నిన్న ఏదైతే 12 సార్లు పతాకావిష్కరణ చేశారు. అంటే ఇది ఒక హిస్టరీ రికార్డ్ క్రియేట్ చేశారని చెప్పాలి. అసలు ఇంతవరకు ఇన్నిసార్లు పతాకావిష్కరణ చేసిన ప్రధానులు ఎవరైనా ఉన్నారా? 17 సార్లు జవహర్లాల్ నెహ్రూ చేసినటువంటి రికార్డు ఇప్పటి వరకు ఉన్నది. సెకండ్ ఇందిరాగాంధీ 11 సార్లు చేసింది. అయితే ఇప్పుడు ఈరోజు 12వ సారి జరిగినటువంటి ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటిది ఇందిరాగాంధీ పేరు మీద ఉన్నటువంటి ఏదైతే రికార్డు మాత్రం బద్దలయ్యింది. 17 సార్లు మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పేరు మీద ఉన్నది 17 సార్లు. శ్రీదేవి రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. అది ఢిల్లీలో అట్టహాసంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ జెండా ఎగరవేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వరుసగా 12వ సారి ప్రధాని హోదాలో మోదీ జెండా ఎగరవేశారు. పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పామన్నారు. మరోవైపు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 70 శౌర్య పురస్కారాలు ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ కోసం పనిచేసిన 9 మంది పైలట్లకు వీర్ చక్ర అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది.